పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలల నిర్మాణం వల్ల నష్టం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారంతో రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. 33 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వానికి ఆ కళాశాలలు చెందుతాయని, మెడికల్ కళాశాలలు పూర్తి అయితే 1500 సీట్లు వస్తాయని, ఇందులో 725 సీట్లు పూర్తిగా ఉచితమని ప్రకటించారు. 10 సంవత్సరాల పాటు ఇంచుమించు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు. మేము ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంత హాస్యాస్పదం అంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు యూరియా ఎవరు సప్లై చేస్తారో రాష్ట్రానికి వాళ్ళకు ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలు ఎక్కడైనా యూరియా సప్లై చేస్తాయా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడాడంటే, ఆ 10 సంవత్సరాలు సగటున మీరు చూస్తే 13 నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం చేసింది. మీరు మా కాంగ్రెస్ చేస్తే, రాహుల్ గాంధీ చేస్తే, రాహుల్ గాంధీకి పార్టీకి ఎవరు సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాం, లేదా బీజేపీ చేస్తే సిపి రాధాకృష్ణ గారికి చేస్తామన్నారు. అంటే దాన్ని మనము వెంటనే అంటే అది జోకర్ స్టేట్మెంట్, అది ఒక జోకర్ స్టేట్మెంట్, దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి కూడా ఎదురుదాడి చేసే క్రమంలో వాస్తవాలతో సహా మీరు వెబ్ పోర్టల్లోకి వెళ్తే మొత్తం డేటా దొరుకుతుంది. ఆ డేటా తీసుకెళ్ళి ఇది వాస్తవాలతో సహా ఒక్కొక్క సంవత్సరంలో ఇంత చేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరంలో ఇంత చేస్తున్నాం, ఇదేనా వాస్తవాలు తప్ప ప్రశ్నించాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణల కారణంగా మనకు కాస్త మచ్చ వచ్చే అవసరం ఉన్నప్పుడు దాన్ని గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అనేక విషయాల మీద ఈ రకంగా అలాగే జరుగుతున్నాయి రాష్ట్ర విషయంలో. ఇప్పుడు మన ఈ ప్రతిపక్ష పార్టీ ఏమైందంటే వాళ్ళకి తెలుసు, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని రావడంతో ఒక్కొక్కరు జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. భూమి కింద కదులుతోంది. కాబట్టి రేపు వాళ్ళకి ఇంకా ఉనికి ప్రశ్నార్థకమయ్యే నేపథ్యంలో ఇవాళ తప్పని ఎదురుదాడికి మొదలుపెట్టారు. మీరు ఒకటి ఓటమిని అంగీకరించి పూర్తిగా ఇదైపోవడం, లేదా భూస్థాపితం అయిపోవడం, లేదా మేము కూడా ఉన్నామని చెప్పి అస్తిత్వాన్ని కాపాడుకుంటే ఎదురుదాడి చేయడానికి వాళ్ళకి ధైర్యం ఉంది. దాని కారణంగా బజార్లోకి రాగలుగుతున్నారు. ఆ వస్తున్న క్రమంలో కూడా వాళ్ళు తీసుకుంటున్న సబ్జెక్టులన్నీ కూడా దాంట్లో ఏది పసలేని, వాళ్ళ వాదనలో పసలేదు, వాళ్ళ దాంట్లో చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మనం లోతుగా చూస్తే దానికి అర్థమైపోతుంది అనేక విషయాల్లో. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇవాళ అది ప్రస్తావించారు. మీడియా వెళ్ళిపోయిన తర్వాత మిగతా విషయాలు కావాల్సి మనం మాట్లాడుకోవచ్చు. మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇవాళ మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వెళ్ళాలనుకున్నాం. ఏంటయ్యా పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ అయిపోతున్నది గొడవ చేస్తున్నారు. ఏంటయ్యా వాస్తవం అంటే, వాస్తవం 17 మెడికల్ కళాశాలల్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 2020 సంవత్సరంలో ఆ కళాశాలలు నిర్మించడానికి మొత్తం కావలసిన డబ్బు 8,480 కోట్లయితే ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,550 కోట్లు మాత్రమే. 17% మాత్రం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి కావాలా అని మాట్లాడడం మొదలుపెట్టారు. పూర్తి అయిపోవాలి మెడికల్ కళాశాల. మెడికల్ వైద్య అనేది కాస్త సంక్లిష్టమైన విద్య, మిగతా వాటిలో లాగా కాదు. దానికి అనేక రకాల మౌలిక సదుపాయాల కల్పన ఉండాలా, దానికి తగినట్టుగా ఎక్విప్మెంట్ ఉండాలా, దానికి తగినట్టుగా ముఖ్యంగా బోధనా సిబ్బంది ఉండాలా, పిల్లలు ఉండడానికి హాస్టళ్ళు ఉండాలా, ఇవన్నీ కాలేజ్ ఉండాలా, హాస్పిటల్ ఉండాలా, ఇవన్నీ నిర్మాణం జరగాల్సి ఉంది. దాంట్లో వాళ్ళు మొదటి దశగా చేసింది 5 కళాశాలని హడావిడిగా చేశామని మొదలుపెట్టేశారు 2023లో. దాంట్లో చూస్తే ఒక్కొక్క దానికి 475 కోట్ల నుంచి 575 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక్కొక్క కళాశాలకు ఇచ్చారు. ఇచ్చి మొత్తం ఖర్చు పెట్టాల్సిన 2,500 కోట్లు అయితే దాంట్లో ఖర్చు పెట్టింది 600 కోట్లు మాత్రమే. ఖర్చు పెట్టి కళాశాలలు మొదలుపెట్టారు. ఇవాళ ఫస్ట్ ఇయర్కి మాత్రం బిల్డింగ్ కట్టేశారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వస్తే, సంవత్సరం తర్వాత వస్తే వాళ్ళు ఉండడానికి, క్లాసులు చెప్పడానికి రాజమండ్రి ఎవరైనా ఉంటే చూడండి, రాజమండ్రి కళాశాలకు వెళ్తే సెకండ్ ఇయర్ చదువుకోవడానికి క్లాసులు లేవు. మళ్ళీ దాని మీద మనం షెడ్లు వేసి చదివించాల్సింది. హాస్టల్స్ లేవు. హాస్పిటల్ మొదలు పెట్టాల, ఊరికి గోడలు కట్టేసి అది వదిలేశారు. ఆసుపత్రి ఉండాలా. మీకు ఒక కళాశాల నిర్మించాలంటే మొత్తం బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దానికి ఇంటర్నల్ ఆక్సిజన్ లైన్లు కానీ ఇతరత్ర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ చేయడానికే దాదాపు 10 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అంత ఇదైంది. అటువంటి హడావిడిగా మొదలుపెట్టేయండి అని చెప్పారు. అది సాధ్యం కావట్లే. మొత్తం మీద 17 కళాశాలల్లో 5 కళాశాలలు మొదలుపెట్టారు. దాంట్లో 3 కళాశాలలు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చాయి, సిఎస్ఎస్ కింద. పిడుగురాళ్ళ, మచిలీపట్నం, పాడేరు. ఈ మూడింటికి కేంద్ర ప్రభుత్వం 60-40 రేషియోలో 195 కోట్లు వస్తుంది. ఎన్ఎంసి నామ్స్ ప్రకారము ఒక్క మెడికల్ కళాశాల నిర్మించడానికి, కాలేజు, హాస్టల్స్ నిర్మించడానికి కావాల్సిన మొత్తం ఎంత అంటే 420 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలంటే కావాల్సింది 325 కోట్లను లెక్కేసింది కేంద్ర ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్. ఇక్కడ దాన్ని 325 కోట్లను కాస్త తీసుకెళ్ళి
కొన్ని చోట్ల 475 కోట్లు చేశారు, కొన్ని చోట్ల 550 కోట్లు చేశారు, కొన్ని చోట్ల 575 కోట్లు చేశారు. పార్వతీపురంలో అయితే ఏకంగా 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేశారు. కళాశాలలు మొదలైపోయాయి. నేను చెప్పినట్టు మొదటి విడత దానికి అంత ఖర్చు పెట్టి మొదలు పెడితే రెండో 10 కళాశాలలు ఇవాళ మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే వెళ్ళాలనుకుంటున్నామో దీంట్లో ఖర్చు పెట్టాల్సిన మొత్తం 4,955 కోట్లు అయితే 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 631,77 లక్షలు. మీరు దాన్ని లెక్క ఏంటి? 4,955 కోట్లు అంటే దాదాపు 5,000 కోట్లలో ఖర్చు పెట్టింది 631 కోట్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 403 కోట్లు మంజూరు చేసింది, ఏది బకాయిలు చేర్చేసింది, సేఫ్ క్లోజర్ కూడా చేశాం. ఈ పరిస్థితుల్లో ఈ కళాశాలలు సగటున పూర్తి చేయాలంటే ఇంకో 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా. మనం 8 కావాల్సిన మెడికల్ కాలేజు దాని నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలి. ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలి, మెరుగైన వైద్య సేవల్ని పేదలకు అందించాలి అనుకుంటే ఆ ప్రమాణాలకు తగినట్టు నిర్మించాలంటే 15 సంవత్సరాలు సగటున పోతుంది. ఇవాళ ఇంకా 6,900 కోట్లు, దాదాపు 7,000 కోట్ల దాకా ఇంకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని 3గా తీసుకున్నారు. ఒకటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద 3 కళాశాలలు వచ్చాయి. 3 శాస్కీ కింద రాజమండ్రి, ఏలూరు, నంద్యాల శాస్కీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కేంద్ర ప్రభుత్వం అయితే దీర్ఘకాలిక రుణాలు ఇస్తుందో దాంట్లో భాగంగా శాస్కీ కింద ఈ 3 కళాశాలలు చేశారు. మిగతా 11 కళాశాలల్ని నబార్డ్ లోన్ కింద చేశారు. నబార్డ్ లోన్ తీసుకోవడానికి నబార్డ్ ఎలా నిబంధనలు పెడుతుందంటే నబార్డ్ ఏదైనా లోన్ ఇవ్వడానికి 25% ఇస్తుంది. 25% దానికి కావాల్సిన 40% మళ్ళీ స్టేట్ నుంచి ఇవ్వాలి. అంటే నబార్డ్కి మాత్రం అది 15% ఇవ్వాలి, 85% సెంటర్ ఇస్తుంది, నబార్డ్ ఇస్తుంది 15%. ఆ 15% స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా వీళ్ళు ఇవ్వాలి. మొత్తం 1,550 కోట్లలో వీళ్ళు మొత్తం ఖర్చు పెట్టిన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టింది 301 కోట్లు మాత్రమే ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. మిగతా అంతా నాకు యామిని గారు ఫోన్ చేసినంత కేంద్ర